అమలాపురం సిఐటియు కార్యాలయం వద్ద జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నూతన ప్రభుత్వాలు ఏర్పడ్డాయని ప్రధాన కార్యదర్శి నూకల బలరాం అన్నారు. కేంద్రంలో రాష్ట్రంలో గత ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా కార్పొరేటర్లకు అనుకూలంగా పనిచేస్తారని ఆయన విమర్శించారు. కేంద్రంలో బీజేపీ బలం తగ్గిందని ఆయన చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోం అంటూనే మరోవైపు కిషన్ రెడ్డి ప్రక్రియను ప్రారంభించారని ఆయన ఆరోపించారు. జూలై 10వ తేదీన దేశవ్యాప్తంగా డిమాండ్స్ డేని జయప్రదం చేయాలని చెప్పి స్కీమ్ వర్కర్లందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్, కంటింజెంట్ వర్కర్లు, డోక్రా యానిమేటర్లు, ఈ రంగాల్లో స్కీమ్ వర్కర్లు అనేక మంది పనిచేస్తూ ఉన్నారు. మన జిల్లాలో దాదాపు 15,000 మంది స్కీమ్ వర్కర్లు ఉన్నారు. అయితే వీళ్ళకి కనీస వేతనాలు లేవు, కనీసం ఉద్యోగ భద్రత లేదు, ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు ఊడిపోతాయో తెలియని పరిస్థితి. దాదాపు రెగ్యులర్గా జీతం అనేది లేదు. 1వ తారీఖు జీతం వేస్తామని చెప్పి అనేక ప్రభుత్వాలు హామీలు ఇచ్చినప్పటికి కూడా జీతం అనేది ఇప్పటికి కంటింజెంట్ వర్కర్లు అంటే స్కూల్ ఆయాలకి 3 నెలల నుంచి జీతం పెండింగ్ ఉంది. వాళ్ళు వెంటనే జీతాలు విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. దేశవ్యాప్తంగా రేపు 10వ తారీఖున జరిగే డిమాండ్స్ డేని విజయవంతం చేయాలని ప్రతి మండలంలో కూడా కార్మికులందరూ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి మెమోరాండం ఇవ్వాలని చెప్పని పిలుపునిస్తున్నాం. ఏదైతే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఉందో ఈ 48 కార్మిక చట్టాలను 4 కోళ్లుగా తీసుకొచ్చింది, వాటిని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా స్కీమ్ వర్కర్లు కానీ కార్మికులందరికీ కూడా కనీస వేతనాలు 26,000 రూపాయలు అమలు చేయాలని, ఏదైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని, గతంలో వచ్చే ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేయాలని చెప్పని, అదేవిధంగా ఇసుక ర్యాంపుల్లో ఇసుక లోడింగ్ లేక 38 మంది కార్మికులందరూ కూడా రోడ్డున పడే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వెంటనే వాటి మీద చర్య తీసుకుని ఆ యొక్క ఇసుకని వచ్చే విధంగా ప్రజలందరికీ తక్కువ రేటుకి అందే విధంగా చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇసుక ర్యాంపుల్లో లోడింగ్ మిషనరీతో చేస్తున్నారు, అలా కాకుండా మ్యాన్ పవర్తో లోడింగ్ చేసి కార్మికులందరూ కూడా పని కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున భారతదేశంలో ఎక్కడ చూసినా కానీ ఉద్యోగాలు లేక యువకులందరూ కూడా రోడ్డున పడే పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా ఉద్యోగాల కల్పన కూడా కల్పించాలని చెప్పని, ఏదైతే ఈ రోజున స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయమని చెప్పని కేంద్ర ప్రభుత్వం చెబుతూనే మంత్రి అయిన కిషన్ రెడ్డితో మేము దాన్ని వెంటనే ప్రైవేటీకరణ చేస్తామని చెప్పిస్తున్నారు. ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ